అనకాపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్న చోడవరం పోలీసులు ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుహిన్ సింహ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముంచంగిపుట్టు నుంచి చోడవరం వైపు తరలిస్తుండగా సుమారు 275 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు. దీని విలువ సుమారు 13,75,000 ఉంటుందని, ఈ అక్రమ రవాణా పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఈ అక్రమ రవాణాకి ఉపయోగించిన టాటా కారు, 2 పల్సర్ బైకులు, 6 ఆన్ రైడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ గంజాయిని పట్టుకున్న చోడవరం సిఏ అప్పలరాజు, ఎస్ఐలు నాగ కార్తిక్, జోగారావు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది, ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. టోటల్ 275 kgs గాంజా మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ పోలీస్ స్టేషన్. ఇందులో టోటల్ ఒక కార్ ఇంకా 2 పైలట్ బైక్స్ మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు అక్యూజ్ని మనం పట్టుకున్నాము. వాళ్ళ ముగ్గురు బాకవరం పంచాయతీ ముంచింగ్పుట్ మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి చెందిన వాళ్ళు. దాని తర్వాత మనకి బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఫర్దర్గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంటర్మీడియరీ సోర్స్ మనకి సేమ్ వనగుమ్మ పంచాయతీ ముంచింగ్పుట్ మండల్ నుంచి మనకి వచ్చింది. ఫర్దర్ ఇంటరోగేషన్లోనే మనకి ఏం తెలిసింది దట్ A1 అలాంగ్ విత్ దేర్ టీమ్ చిత్రకొండ వైపు వెళ్ళేసి ఒడిస్సా నుంచి అది అన్ని గాంజా ప్రొక్యూర్ చేసి వైజాగ్ వైపు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అది ఫార్వర్డ్ లింకేజ్లో ఒక జోధ్పూర్ సిటీ రాజస్థాన్ స్టేట్ నుంచి కూడా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రెజెంట్లీ అతనే అబ్స్కాండింగ్ ఉన్నారు. అతనే మనకి ఫార్వర్డ్ లింకేజ్. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మల్కాన్గిరి నుంచి సోర్స్ చేసేసి ఇది రూట్ తీసుకుని ముంచింగ్పుట్, పాడేరు, 12th మైల్, పొన్నం నుంచి చోడవరం ఈ రూట్ నుంచి వైజాగ్ వైపు తీసుకుని అక్కడ నుంచి జోధ్పూర్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్లాన్. దీనికి సంబంధించి మనకి 275 kgs ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద సీజర్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లోనే. So for this good work, I would like to appreciate the work of SGP Anakapalli, Shravani Garu, CA Chodavaram, SI Chodavaram and their entire team. ఇంకా ఈ కేసు మాధ్యమంతోనే మనం అందరికీ మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాము. ఈ గాంజాయి సంబంధించి మనకి ఇంకా విజిల్ అవేర్నెస్ పెంచాలి మన పబ్లిక్లోనే కూడా అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు డయల్ 100 చేసి 1972 నంబర్కి కాల్ చేసి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి తెలియపరచండి. దాని మీద మనం యాక్షన్ తీసుకుని ఇంటర్సెప్ట్ చేసుకుని ఇది గాంజాయి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి 24/7 చూసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఈ ఎన్డీపీఎస్ ప్రీవియస్ అఫెండర్స్ మీద మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 3-4 కేసెస్లో మనకి సీజర్ ఆర్డర్స్ కూడా రావడం జరిగింది త్రూ ప్రాపర్ ప్రొసీజర్. అట్ ద సేమ్ టైమ్ మన పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా అనకాపల్లి జిల్లా నుంచి 20 పైన మనం పంపించడం జరిగింది. ఇది ఆర్డర్స్ కూడా రిసీవ్ అయిపోతున్నాయి.